బ్రో కోర్ట్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఇది సమాజంలో ప్రజెంట్ జరుగుతున్నట్టు సిచ్యువేషన్స్ చాలా అనుకూలంగా ఉంది అండ్ వెరీ గుడ్ స్క్రిప్ట్. ఇది అందరూ చూడవలసిన మూవీ. ఇది నానిగారు సవాల్ విసిరారు కదా, అంటే ఈ సినిమా హిట్ అవ్వకపోతే నా సినిమా చూడకండి అసలు ఎవరు నచ్చకపోతే అని చెప్పి. నాని గారికి 200-300% నమ్మకం ఉంది కాబట్టి అతను అంత మీడియా ముందు పబ్లిక్ ముందు ఇలా సవాల్ విసిరనేది నేనైతే నమ్ముతున్నా. సినిమాని నాని మాట్లాడిన దానికన్నా ఇంకా చాలా బాగుంది. ఓకే, ఈ శివాజీ గారి క్యారెక్టర్ కానీ సో తనైతే మంగపతి రాజన్ క్యారెక్టర్ అసలు డూఆర్ డైలాగ్ చేస్తారు, ఎరగదీశారు. ఒక మాట చెప్పాలంటే ప్రియదర్శ్ అయితే ఓన్లీ సింగిల్ మ్యాన్. సినిమా మొత్తం తన భుజాల మీద వేసుకొని వన్ మ్యాన్ షో అనమాట. వన్ మ్యాన్ షో అంటారు కదా, ఫైట్స్ సాంగ్స్ ఇవేం అక్కర్లేదు. స్టోరీ బాగుండి నేరేషన్ బాగుంటే ఇలాంటి సినిమాలు లో బడ్జెట్లో హై వాల్యూస్తో ఎన్ని సినిమాలైనా తీయచ్చు అనేది నాని ప్రొడ్యూసర్గా మనకి ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఇంకా మిగతా నటీనటులు సో మనకి ఇంకా మిగతా కాస్ట్యూమ్ గురించి చెప్పాలంటే మ్యూజిక్ చాలా బాగుంది, సిచ్యువేషన్ తగ్గట్టు కొట్టారు. బీజిఎం కానీ అవన్నీ. హీరోయిన్ ఎవరైతే ఉందో అమ్మాయి శ్రీదేవి అనే అమ్మాయి చాలా బాగా చేసింది రియల్గా. మిగతా సబ్ క్యారెక్టర్స్ కూడా చాలా మంచిగా చేశారు. డైరెక్షన్ ఎట్లా అనిపించింది? డైరెక్షన్ అయితే తను తీసుకున్న పాయింట్ చాలా ఇంతకుముందు మనం చాలా మూవీస్లో చూసాం. యాక్చువల్లీ ఇలాంటి పాయింట్స్ అన్ని తమిళ మూవీస్లో ఎక్కువ చేస్తుంటారు హీరోస్ కానీ. బట్ ఇలాంటి స్క్రిప్ట్ని తెలుగులో ఇలాంటి ఒక చిన్న ప్రియదర్శి క్యారెక్టర్ ఇలాంటి ఒక హీరోని తీసుకొని చిన్న హీరోలాగా కానీ తనకుండే స్కోప్ ఎక్కువ ఇచ్చి చాలా మంచిగా డీల్ చేశారు. ఓకే.